అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 10వ తరగతి పిల్లలకు గణితంలో పాఠ్యాంశాలను కలెక్టర్ మేడం గారి సౌజన్యంతో మరియు గౌరవ విద్యాధికారి ఆదిలాబాద్ గారి సౌజన్యంతో మరియు ఏసిఎన్ వారి సహకారంతో, టెక్నికల్ పర్సన్స్ వాళ్ళందరి సహకారంతో మీకు మీ ఇంటి వరకు పాఠ్యాంశాలు చేర్చుటలో భాగంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మ్యాథమెటిక్స్ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ మొదలు పెట్టబోతున్నాను. మొదటి పాఠం వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యల్లో సహజ సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విడగొట్టడం అనేటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు మీకు భావనను మీకు కల్పిస్తున్నాను. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్. సహజ సంఖ్యలు అంటే మీకు అందరికీ తెలిసినయే. సహజ సంఖ్యలు అంటే సహజంగా మనం అనే సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్, వి కౌంట్ ద నెంబర్స్ starting from 1, 2, 3 and so on. These are called the natural numbers. సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విడగొట్టడం. ప్రధాన కారణాంకాలు అంటే ప్రధాన సంఖ్యలు ఏంటియో మొట్టమొదలు మనకు తెలిసి ఉండాలి. ఈ సహజ సంఖ్యలను ప్రధాన సంఖ్యలని ఒక భాగం. ప్రధాన సంఖ్యలు అంటే వీటిని కారణాంకాలుగా విడగొట్టినట్లయితే, రెండు కారణాంకాలు మాత్రమే వచ్చే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఉంది. ఒకటి అనేది దీన్ని నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నార్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు. ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. ఎందుకంటే దీనికి కారణాంకాలు ఒకటి మాత్రమే. ఒకటికి వేరే కారణాంకం లేదు. ఒకటికి కారణాంకం ఒకటి మాత్రమే. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 1 ఈజ్ ఓన్లీ 1. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. మన ప్రధాన సంఖ్యల నిర్వచనం ఏం చెప్పుకున్నాం? అత్యధికంగా 2 మరియు అత్యల్పంగా కూడా 2. అంటే కంపల్సరీగా 2 కారణాంకాలు మాత్రమే ఉండే సంఖ్యలను, కారణాంకాలుగా ఉండే సంఖ్యలను మాత్రమే ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. 2 అనేది ప్రధాన సంఖ్య. ఎందుకంటే 2కు ప్రధాన కారణాంకాలు ఏంటి అంటే 2, 1. ఇది 2 ఎక్కంలో వస్తుంది, 1 ఎక్కంలో వస్తుంది. 2 అనేది 2ని 1 × 2గా రాయొచ్చు. అంటే 1 ఎక్కంలో వస్తుంది, 2 ఎక్కంలో కూడా వస్తుంది. 2 × 1. కాబట్టి దీనికి కారణాంకాలు 2. కారణాంకాలు ఏమేంటి? 2. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఈజ్ 1, 2. ఎగ్జాక్ట్లీ 2. ఖచ్చితంగా 2 ఉన్నాయి. అట్లనే 3కు కూడా మీరు చూసినట్లయితే 1 × 3. దీంట్లో కూడా ప్రధాన కారణాంకాలు 2 ఉన్నాయి. కాబట్టి 3 కూడా ఒక ప్రధాన సంఖ్య. కానీ 4ని తీసుకున్నట్లయితే మీరు 1 ఎక్కంలో 4 వస్తుంది, 2 ఎక్కంలో 4 వస్తుంది, మళ్ళీ 4 ఎక్కంలో కూడా 4 వస్తుంది. 1, 2, 4 కారణాంకాలు. 4 యొక్క కారణాంకాలు ఏంటి అంటే 1, 2, 4. ఇక్కడ కారణాంకాల సంఖ్య 3 అయింది. మనం ప్రధాన సంఖ్యలను వేటిని చెప్పుకుంటాం? విచ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ, ద ఫ్యాక్టర్స్ ఓన్లీ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 2 కారణాంకాలు మాత్రమే ఉంటే అది ప్రధాన సంఖ్య. ఇక్కడ 2 కారణాంకాల కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రధాన సంఖ్య అని అనరు. ప్రధాన సంఖ్య కానటువంటి సంఖ్యను ఏమంటారంటే సంయుక్త సంఖ్య అని అంటారు. కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. సో 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో
4 అట్లానే 4 కాదు 5 ప్రధాన సంఖ్య, మళ్ళీ 6 కాదు 6 సంయుక్త సంఖ్య. మీరు చూడండి 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. 6కు 4 కారణాంకాలు వస్తాయి కాబట్టి 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఇట్లా కొన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి మన సహజ సంఖ్యలలో, కొన్ని సంయుక్త సంఖ్యలు కూడా ఉన్నాయి. అవేంటియో మీకు కొన్ని మాత్రమే తెలియజేస్తాను, మిగిలినవి మీరు గుర్తించాలి. ఏవి ప్రధాన సంఖ్యలు, ఏవి సంయుక్త సంఖ్యలని మీరు గుర్తించాలి. ఈ సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు అంటే ఏంది? ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా కొన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాని వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. మరి ఒకటి ప్రధాన సంఖ్య కాదు కదా సార్, సంయుక్త సంఖ్యనా అంటే కాదు. ఇట్ ఈజ్ నాట్ కాంపోజిట్ ఆల్సో. ఇది సంయుక్త సంఖ్య కూడా కాదు. కాబట్టి 4 నుంచి స్టార్ట్ అవుతుంది. 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20 ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ సంయుక్త సంఖ్యలు. ఇప్పుడు ఇచ్చినటువంటి మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇచ్చినటువంటి భావన ఏంటంటే, ఇచ్చినటువంటి సంఖ్యను ప్రధాన కారణాంకాలుగా విడగొట్టడం. ఇచ్చిన సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ 140 అని ఉంది, 140 అని ఉంది. దీన్ని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలి. ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలంటే భాజనీయత సూత్రాలు అనేటివి మనం చిన్న తరగతులలో నేర్చుకొని ఉన్నాం. ఇది ఏకంతో భాగింపబడుతుంది. ఈ ఏకంతో నిశ్శేషంగా భాగించబడుతుంది. 140 అని ఉంది. ఈ చివరల 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ సరి సంఖ్యలు ఉన్నట్లయితే 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని మనకు తెలిసి ఉండాలి. యాక్చువల్గా పొట్టి భాగాహార పద్ధతితోని ప్రధాన కారణాంకాలను విడగొడతాము. షార్ట్ డివిజన్ అని అంటారు. కొందరు దాన్నే ఎల్సిఎం అని అంటున్నారు. ఏ విధంగానన్నా అనండి, కాకపోతే పద్ధతి మీకు తెలిసి ఉండాలి. 140ని మీకు చాలామందికి షార్ట్ డివిజన్ తెలియకుంటే 2 చేత భాగించబడుతుందని తెలిసినట్లయితే 2 చేత భాగించండి. 1 తీసుకోము, ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. భాగాహారం ఇక్కడ బేసిక్స్ చెప్తున్నాము, వినండి. ఎవరికైతే తెలియలేదో బేసిక్స్ కూడా చెప్పబడుతున్నాయి. 2 అంకెలను తీసుకోవాలి, ఎందుకంటే 1 అనేది 2 కంటే చిన్నది కాబట్టి 2 స్థానాలను తీసుకున్నట్లయితే 14 అవుతుంది. 2 ఏళ్ల 14, 2 ఏళ్ల 14, శేషం 0. 14 ఇట్ల నుంచి 14 పోతే 0. ఈ 0 తీసుకున్నట్లయితే ఇప్పుడు 0ని మనం ఇక్కడ దించుకుంటే 0 2 చేత భాగించబడదు, లేదా 2 0ల 0 ఇట్లా కూడా భాగించి మళ్ళీ శేషం 0. భాగఫలం 70 వచ్చింది. భాగఫలం 70 వచ్చింది కాబట్టి ఈ షార్ట్ డివిజన్ మెథడ్లో ఇట్లా రాస్తాం. ఇక్కడ దేంతోనైతే భాగిస్తున్నామో దాన్ని ఇక్కడ రాస్తాం. ఏదైతే భాగఫలం ఉందో కోషంట్ you have to write here. Next again we have to divide this 70. Is it divisible by 2 or not? 2 చేత భాగించబడుతుంది కదా 70 అనేది. మళ్ళీ 70ని మీకు ఇక్కడ భాగించడం రానట్లయితే నేను ఎట్లా చేస్తా అంటే 2 చేత భాగిస్తా. డైరెక్ట్ రాయగలిగితే రాయండి, లేనట్లయితే మళ్ళీ ఈ 70ని తీసుకొని భాగాహారం చేయండి. పక్కకు 2 3 6, 1 శేషం వస్తుంది. ఈ 0 దించుకోండి, 10 అవుతుంది. 2 5ల 10. ఇప్పుడు ఇక్కడ రాయండి 2 35ల 70. ఆ భాగఫలాన్ని ఇక్కడ రాయాలి. మళ్ళీ ఇది మళ్ళీ భాజనీయత సూత్రాలు చూసినట్లయితే ఈజ్ ఇట్ డివిజబుల్ బై 2? 2 చేత భాగించబడుతుందా? భాగించబడదు. ఎందుకంటే 1ల స్థానంలో సరి సంఖ్య లేదు కాబట్టి. మరి 1ల స్థానంలో సరి సంఖ్య లేనట్లయితే 2 చేత భాగించబడదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, ఆ తర్వాత ప్రధాన సంఖ్య 3 చేత
పరీక్ష చేయాలి. 3 చేత భాగించబడాలంటే అంకెల మొత్తము 3 చేత భాగించబడాలి. ఆ అంకెల మొత్తం అంటే 3 + 5, 3 + 5, 3 + 5 ఈజ్ 8. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 8 అనేది 3 చేత భాగించబడదు, కాబట్టి 35 కూడా 3 చేత భాగించబడదు. మళ్ళా తర్వాతి ప్రధాన సంఖ్య 3 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటిదంటే 5. 5 చేత భాగించబడాలంటే భాజనీయత సూత్రాలలో 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే అది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి 5 అని ఇక్కడ రాయండి. మళ్ళీ తెలియనట్లయితే 35 రాసుకోండి, 5 చేత భాగించండి, భాగఫలం ఇక్కడ రాయండి. ఈ ఒక లెక్కకు మాత్రమే ఈ భాగాహారాన్ని నేను పక్కన చేసి చూపెడుతున్నా. మిగతా లెక్కలకు ఇదే విధంగా మీరు ఫాలో కావాల్సి ఉంటుంది, అనుసరించాల్సి ఉంటుంది. 7 × 5 = 35. 7 అనేది ప్రధాన సంఖ్య అని మీకు ఇదివరకే చెప్పిన, కాబట్టి ఇది ఏ ఏకంతో భాగించబడదు. ఇట్లా రాసినట్లయితే 140ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా 2 × 2 × 5 × 7గా రాయొచ్చు. 140 ఇట్లా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రిజాల్వింగ్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ద గివెన్ నెంబర్ మస్ట్ బి రిజాల్వ్డ్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 2 × 5 × 7గా రాస్తున్నాం. అట్లనే ప్రధాన కారణాంకాలుగా మరికొన్ని అంకెలను చూద్దాం. మరికొన్ని సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విడగొట్టడం చూద్దాం. దీనికి మెయిన్ బేసిక్స్ ఏంటంటే ఎక్కాలు థరోగా వచ్చినట్లయితే, టేబుల్స్ అనేటివి థరోగా వచ్చినట్లయితే మీరు ఈజీగా తొందరగా చేయగలుగుతారు. రానట్లయితే కూడా చేయగలుగుతారు, కాకపోతే లేట్ అవుతుంది అంతే. ఇక్కడ 156 అని ఉన్నది, రెండో లెక్క. 156. 156ని చూడంగానే 1ల స్థానంలో సరి సంఖ్య ఉంది కాబట్టి 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 7 14, 1 మిగులుతుంది. 1 6 16, 2 16. మళ్ళీ ఇది కూడా 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది, ఎందుకంటే 1ల స్థానంలో 8 ఉన్నది కాబట్టి. 2 3 6, 1 మిగులుతుంది. 18, 2 9 18. ఇప్పుడు 2 చేత ఇది భాగింపబడదు. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 3. 3 చేత భాగించబడుతుందా లేదా చూడాలి. 3 × 9 12. 12 అనేది 3 ఎక్కంలో వస్తుంది. 3 × 4 12, లేకుంటే 12 1 + 2 అనేది కూడా 3 అవుతుంది. 3 అనేది నిశ్శేషంగా 3 చేత భాగించబడుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 3. 39 ఆల్సో డివిజబుల్ బై 3. సో యూ డివైడ్ 13 by 3. 13 1 3 1 3, 3 3 9. 3 ఎక్కం 3, 3 3 9. ఇప్పుడు 13ని చూడండి. 13 అనేది ప్రధాన సంఖ్య, ఏ ఏకం చేత భాగించబడదు. కాబట్టి 156 కెన్ బి రిటర్న్ యాజ్ 2 × 2 × 3 × 13. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 156. అదేవిధంగా ఇంకొకటి చూడండి, మూడో లెక్క 3825. 3825ను మీరు తీసుకున్నట్లయితే ఇది 2 ఎక్కం చేత భాగించబడదు. ఏ ఎక్కం చేత భాగించబడుతుంది చూడంగానే 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 ఎక్కం చేత మాత్రం నిశ్శేషంగా భాగించబడుతుంది. 3తోని భాగించబడుతుందా లేదా చూద్దాం. మనకు ఈజీగా 5తోని కూడా మొదలు చేయవచ్చు, అట్లేం లేదు. 5 చేత భాగిస్తే 5 7 35, 3 మిగులుతుంది. 32 అవుతుంది. 5 6 30, 2 మిగులుతుంది. 5 5 25. మళ్ళీ 5 చేత ఇది భాగించబడుతుంది. 5 చేత భాగించినట్లయితే 5 ఎక్కం 5, 2 మిగులుతుంది. 5 5 25, 1 మిగులుతుంది. 5 3 15. తర్వాత 153. 153 ఏ ఎక్కం చేత భాగించబడుతుంది? 3 ఎక్కం చేత భాగించబడుతుంది. ఎందుకంటే 1 + 5 + 3 9 అవుతుంది. The sum of the digits is equal to 9. It is divisible by 3. Therefore, this is also divisible by 3. కాబట్టి 153 అనేది 3 చేత భాగించబడుతుంది. కాబట్టి 3 5 15, 3 ఎక్కం 3. మళ్ళీ ఇది కూడా 3 చేత భాగించబడుతుంది. ఎందుకంటే 5 + 1 6, 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ 3 అనేది 3 చేత భాగించబడుతుంది. 51 అనేది. మళ్ళీ మనకు టేబుల్స్ వచ్చినట్లయితే 17 3 51 అని మనకు తెలుసు.
కాబట్టి లేదా 3 ఎక్కం 3 2 మిగులుతుంది 21 అవుతుంది 3 ఏళ్ళ 21 17 3 51 అనొచ్చు 3 17 51 అనొచ్చు. ఇప్పుడు 17 అనేది ప్రధాన సంఖ్య అని మనకు తెలిసి ఉండాలి. కాబట్టి 3825ని 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17గా రాయగలుగుతాం. అదేవిధంగా ఇంకొక సంఖ్యను మనం ప్రధాన కారణాంకాలుగా విడగొడదాం. 5005 5005 5005 ఇవి ఈ చివరి 4 అంకెల సంఖ్యలు ఉండి చివరి సంఖ్య ఈ సంఖ్య సేమ్ ఉన్నట్లయితే అది 11 చేత భాగించబడుతుంది. అది ఒక ట్రిక్ మీకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మొదలు 5 చేత భాగించబడుతుందని మనకు తెలుసు. 5 ఎక్కట్ల 5 0 పోదు 0 పెట్టుకోవాలి. 5 సున్నాల 0 5 ఒక్కట్ల 5 మళ్ళీ 1001 1001 దేంతో భాగించబడుతుంది 2 చేత భాగించబడదు. ఎందుకంటే 5005 కూడా 2 చేత భాగించబడలేదు కాబట్టి దాని యొక్క కారణాంకం కూడా 2 చేత భాగించబడదు. 3 చేత భాగించబడుతుందా పడదు. నేను ఇంతకుముందే చెప్పిన ఇది 11 చేత భాగించబడుతుందని. కాబట్టి 11తోని భాగిద్దాం. 11తోని భాగించినట్లయితే 11 9 99 1 మిగులుతుంది. 11 ఎక్కం 11 91 ఉన్నది. ఈ 91 లాంటి సంఖ్యలను మనం ఈజీగా టేబుల్స్ గుర్తుంచుకున్నట్లయితే 7 ఎక్కంతో 13 ఏళ్ళు 91 అని లేకుంటే 7 13ల 91 అని మనకు అది ప్రాక్టీస్తోనే వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. 7 1ల 7 ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. 7 3ల 21 కాబట్టి 5005ని 5 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 13గా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. అదేవిధంగా ఇంకొనొకటి చూడండి 7429 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. డిఫరెంట్ ఎక్కాలలో పోయేటువంటి ఇప్పుడు ఇది 11 ఎక్కంలో పోయేది చెప్పిన 5 ఎక్కంలో 3 ఎక్కంలో పోయేది చెప్పిన అంతకుముందు 2 ఎక్కంలో మాత్రమే పోయేటి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక లెక్క చూడండి 7429 7429 రాసినట్లయితే ఈ ఏకంలో అవుతుంది 2 ఎక్కంలో పోదు. మళ్ళీ 9 2 11 11 4 15 15 7 22 3 ఎక్కంలో కూడా పోదు. మళ్ళీ 5 ఎక్కంలో కూడా పోదు. 7 ఎక్కంలో చూద్దాం. 7 ఎక్కం 7 4 0 పెట్టుకోవాలి. 7 6ల 42 9 ఉన్నది. 7 ఎక్కంలో కూడా పోదు. మళ్ళీ 9 ఎక్కం 9 ప్రధాన సంఖ్య కాదు. 11 ఎక్కంలో చూద్దాం. 11 ఎక్కంలో మనం ఎట్లా చూడాలి భాజనీయత సూత్రం అంటే 9 4 13 7 2 9 13 9ల తేడా 11 యొక్క లబ్ధంగా ఉన్నట్లయితే అది 11 ఎక్కం చేత భావించబడుతుంది. ఇది 11 ఎక్కంలో కూడా పోదు. 13 ఎక్కంతో చూసుకోవాలి. నెక్స్ట్ 13 ఎక్కం 13 5ల 65 65 అంటే 9 మిగులుతుంది. 92 అవుతుంది. 13 6ల 78 13 ఏళ్ళు 91 1 మిగులుతుంది. 19 అవుతుంది. 13 ఎక్కంలో కూడా పోవడం లేదు. 17 ఎక్కం చూసుకోవాలి. నెక్స్ట్ 17 ఎక్కం చూసుకున్నట్లయితే 17 4 68 68 అంటే 6 మిగులుతుంది. 62 అవుతుంది. 17 3ల 51 11 మిగులుతుంది. 9 119 17 ఏళ్ళ 119 కాబట్టి 17 ఎక్కంలో పోతుంది. అంటే డిఫరెంట్ ఎక్కంలో పోయేటి నేను నెంబర్లు సెలెక్ట్ చేసుకున్నా. మీరు అన్ని ఎక్కాలలో పర్ఫెక్ట్నెస్ ఉండాలి అని చెప్పడం కోసం. 17 ఎక్కం 17 17 4 68 అంటే 6 మిగులుతుంది. 17 3ల 51 11 మిగులుతుంది. 17 ఏళ్ళ 119 మరి ఇది 17 ఎక్కంలో పోతుందా ఫర్దర్ ఇంకా పోతుందా 17 ఎక్కంలో 17 2ల 34 అంటే 9 మిగులుతుంది. 97 అవుతుంది. పోవడం లేదు. 19 ఎక్కంలో చూసుకోవాలి. 19 2ల 38 19 3ల 57 57 అంటే 6 మిగులుతుంది. సారీ 19 2ల 38 అంటే 3 ఇవి 2 5 మిగులుతుంది. 57 19 3ల 57 19 ఎక్కంలో 19 2ల 38 19 3ల 57 సో 7429 7429ని 17 × 19 × 23గా మాత్రమే
రాయొచ్చు. ఎందుకంటే 23 ఫర్దర్ డివిజబుల్ కాదు, మళ్ళీ ఇంకా ప్రధాన సంఖ్య కాబట్టి ఇంకా భాగించబడదు, కాబట్టి 23ల లబ్ధంగా రాయొచ్చు. నెక్స్ట్ ప్రధాన కారణాంకాల లబ్ధాన్ని ఉపయోగించి కాసాగు గాసాబాలను కనుక్కోవటం. కాసాగు అంటే మీకు అందరికీ తెలుసు, కనిష్ట సామాన్య గుణిజము. గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకము. దీన్నే ఇంగ్లీష్లో LCM అంటారు, HCF అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంఖ్యలను తీసుకోండి, 6,20. 6,20. 6ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టగా, అంటే ఇంతకుముందు చేసిన ప్రాసెస్, 6ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొడితే 2 3 6, ఎందుకంటే 6 అనేది చిన్న సంఖ్యనే కాబట్టి 6 ఎక్కం మనకు వస్తుంది, కాబట్టి 2 ఎక్కం 3 ఎక్కం వస్తుంది, కాబట్టి 6ని మనం ప్రధాన కారణాంకాలుగా విడగొట్టవచ్చు. అట్లనే 20ని రాసినట్లయితే 2 10ల 20, మళ్ళీ 10ని 2 5ల 10గా రాయొచ్చు. కాబట్టి 20ని 2 × 2 × 5 ఈ ప్రధాన కారణాంకాలుగా రాయాలి. 4 × 5గా రాయొద్దు, ఎందుకంటే 4 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి. 4 5ల కూడా 20 అవుతుంది, అట్లా రాయొద్దు కదా. మనం ప్రధాన కారణాంకాల లబ్ధాన్ని ఉపయోగించి అని అన్నాం కాబట్టి ఇట్లనే మాత్రమే ప్రధాన కారణాంకాలలోనే మాత్రమే రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ HCF అంటే గాసాబా. గాసాబా అంటే ఏంటంటే దీంట్లో ఉమ్మడి కారణాంకాలు తీసుకోండి. 2 2 కామన్ ఫ్యాక్టర్స్. దీన్ని ఇంకొక రకంగా 2 × 3గానే రాయొచ్చు. దీన్ని ఇంకొక రకంగా 2² × 5గా రాయొచ్చు. 2 2 సార్లు ఉంది కాబట్టి 2² × 5గా రాయొచ్చు. గాసాబా అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2 ఘాతం ఏం లేకుంటే 1 ఉంది. అత్యల్ప ఘాతాల ఉమ్మడి కారణాంకాల అత్యల్ప ఘాతాల లబ్ధాన్ని గాసాబా అంటాం. ఉమ్మడి కారణాంకాల అత్యల్ప ఘాతాల లబ్ధాన్ని గాసాబా అంటాం. ఇప్పుడు ఉమ్మడి కారణాంకాలు ఏంటి? 2 ఉమ్మడి కారణాంకం, 3 ఉమ్మడి కారణాంకం కాదు, 5 ఉమ్మడి కారణాంకం కాదు. 2లో అత్యల్ప ఘాతం ఎక్కడుంది? ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ అధికంగా ఉంది, 2 ఘాతం 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 2 ఘాతం 1 మాత్రమే గాసాబా అవుతుంది. అంటే 2 గాసాబా. కాసాగు తీసుకున్నట్లయితే కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం. ఉమ్మడి అంటలేను నేను, ఇక్కడ కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం. ఇక్కడ కారణాంకాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 3 కారణాంకమే, 2 కారణాంకమే, 5 కారణాంకమే. 2 కారణాంకం కాబట్టి 2 యొక్క అత్యధిక ఘాతం ఎక్కడుంది? ఇక్కడ ఉంది, 2² అది తీసుకోవాలి. ఇప్పుడు 2తోని పని లేదుగా, 2 అయిపోయింది. 3 ఉంది, 3 యొక్క అత్యధిక ఘాతం 3 ఘాతం 1 మాత్రమే, ఇక్కడ లేదు 3 అసలుకి, కాబట్టి దాన్ని తీసుకోవాలి. అట్లనే 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ అత్యధిక ఘాతం ఎంత అన్నట్టు 5. ఇప్పుడు కాసాగు 2 2ల 4, 3 × 5, 4 12, 12 5ల 60 కాసాగు. ఇట్లా మనము 2 సంఖ్యలను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కాసాగు గాసాబా కనుక్కోవచ్చు. 2 మాత్రమే ఉన్నట్లయితే, 2 సంఖ్యలు మాత్రమే ఉన్నట్లయితే ఇంకొక షార్ట్ కట్ మెథడ్ కూడా మీకు చెప్తా. 6 2 20 తీసుకోండి, ఇదే సంఖ్యలు ఏకంతో ఉమ్మడి కారణాంకం. రెండిటికి ఉమ్మడి కారణాంకాలు ఏంటి? ఏకంతో భాగించబడుతుంది. కాసాగు తీస్తాం కదా, అట్లనే 2 3ల 6, 2 10ల 20. ఇవి 2 తిరిగి ఏదైనా అంకెతోని భాగించబడతాయా? ఇక్కడ మిగిలిన 2 కూడా భాగఫలాలు ఏవైనా అదే వేరే అంకెతోని భాగించబడతాయా? 2 భాగించబడాలి. పడతాయా? 3 10 ఏ ఏకంతో భాగించబడవు. కాబట్టి గాసాబా ఇక్కడి వరకే స్టాప్. 2 కాసాగు 2 ×
3 ఇంటూ 10 60. ఇట్లా కూడా కనుక్కోవచ్చు. ఇది ఇక్కడ భాగించబడలే కాబట్టి మనం వీటిని మొత్తం తీసుకున్నాం. 2 ఉంటే 2 భాగించబడాలి మినిమం, 3 ఉంటే మారుతుంది. ఇక్కడ చూడండి, ఇంకొకటి చూడండి, ఇంకొక ఉదాహరణ అర్థమైందిగా. ఇప్పుడు కాసాగు గాసాబా ఎట్లా కనుక్కోవడం ఇంకొక ఉదాహరణ తీసుకొని కూడా క్లియర్గా నేర్చుకుందాం. తొంభై 96 404 96 404 తీసుకున్నట్లయితే 96 యొక్క ప్రధాన కారణాంకాలు 2 38 96, మళ్ళా 2 19 38, 2 సారీ చూద్దాం 2 48 96, 2 24 48, 2 ఇంటూ 2 ఇంటూ మీరు కావాలంటే తెలియకుంటే ఇట్లా రాసుకోండి. 2 4 2 8, 2 2 2 4, 2 ఎక్కం 2 2, 2 6 12, 2 3 6. అంటే 2 ఎన్నిసార్లు ఉంది? 2 ఘాతం 1 2 3 4 5, 2 ఘాతం 5 ఇంటూ 3. అదేవిధంగా 404 తీసుకోండి. 404, 2 202, 2 101, మళ్ళీ ఏ 101 దేంతో పోతుంది? పోతుందా? 404ని 2 ఘాతం 2 ఇంటూ 101. ఇప్పుడు మనము గాసాబా మొదలు రాస్తున్నాం. గాసాబా అంటే ఏంటంటే ఉమ్మడి కారణాంకాల అత్యల్ప ఘాతాల లబ్ధం. ఉమ్మడి కారణాంకం 2 ఉంది, ఇక్కడ అత్యల్ప ఘాతం 2 ఘాతం 2 ఉంది, 2 ఘాతం 2 గాసాబా. కాసాగు కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం. ఉమ్మడి అని అనట్లేదు, కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం. కారణాంకాలు ఏమున్నాయి? 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఘాతం 5 అనేది అత్యధిక ఘాతము ఇంటూ 3 ఉంది, 3 ఘాతం 1 తీసుకోవాలి ఇంటూ 101 ఉంది. ఇది కాసాగు. 2 ఘాతం 5 అంటే 32 ఇంటూ 303. 32ను 303 చేత గుణించినట్లయితే 32 3ల 96 కదా, 96 చాతన 9 96, 32 3ల 96. ఇది కాసాగు. ఇట్లా కాసాగును కనుక్కోవచ్చు. కాసాగు గాసాబా ఈ పద్ధతిలో ఇంతకుముందు ఈజీ పద్ధతి చెప్పిన చూడండి 404 ఇట్లా రాసుకొని కూడా మనం చేయొచ్చు. 2 48, 2 202, 2 24, 2 101. ఇప్పుడు ఫర్దర్గా ఇవి 2 భాగించబడవు కాబట్టి గాసాబా 2 ఇంటూ 2, కాసాగు 2 ఇంటూ 2 ఇంటూ 24 ఇంటూ 101 అంటే 96 ఇంటూ 101, దట్ ఈస్ 96. ఇది కాసాగు. ఇట్లా షార్ట్కట్లో కూడా మనం కనుక్కోవచ్చు. ఇది 2 సంఖ్యలు మాత్రమే ఉంటే అప్లికేబుల్ అవుతుంది. 3 సంఖ్యలు ఉంటే కొంచెం మారుతుంది. చూడండి 3 సంఖ్యలు తీసుకొని చూద్దాం. 6 72 120. 6ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇంతకుముందు రాసినట్లే 2 ఇంటూ 3గా రాయొచ్చు. 72ని 2 36, 2 18, 2 9, 3 3, 2 2 4, 4 2 8, 8 3 24, 3 72. అదేవిధంగా 120. దీన్నే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 2 ఘాతం 3 ఇంటూ 3 ఘాతం 2గా రాయొచ్చు. 120 2 60, 2 30, 2 15, 3 5. అంటే 2 2 4, 4 2 8, 8 3 24, 24 5 120. అంటే 2 ఘాతం 3 ఇంటూ 3 ఘాతం 1 ఇంటూ 5. ఇంతకుముందు నేను చెప్పినట్లు గాసాబా అంటే ఉమ్మడి కారణాంకాల అత్యల్ప ఘాతాల
లబ్ధం. ఉమ్మడి కారణాంకాలు ఏంటి? ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, ఇక్కడ 2^3 ఉంది, ఇక్కడ ఇది కూడా చూసుకోవాలి, ఇక్కడ 2^1 ఉంది, ఇది అత్యల్పం అవుతుంది కాబట్టి దీన్ని తీసుకోండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, అత్యల్ప ఘాతం ఏది? 3, 3^1. ఇక్కడ ఇక ఫర్దర్ ఉమ్మడి కారణాంకాలు లేవు. కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ 6, 72 and 120. ఓన్లీ 2 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్, 2 and 3. ద గాసాబా కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 6, 2 3 6. కాసాగు కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం. కారణాంకాలు ఏమేంటి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అత్యధిక ఘాతం ఇక్కడ 2^3 ఉంది, ఇక్కడ కూడా 2^3 ఉంది, 2^3 తీసుకోవాలి. 3 ఇక్కడ 3^1 ఉంది, ఇక్కడ కూడా 3^1 ఉంది, ఇక్కడ 3^2 ఉంది కాబట్టి 3^2 అత్యధిక ఘాతం అవుతుంది. 5 ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 తీసుకోవాలి. ఇప్పుడు కాసాగు 8 × 9 × 5, 5 × 40, 9 × 36, 360 అనేది కాసాగు. ఇంతకుముందు నేను చెప్పిన షార్ట్ డివిజన్ మెథడ్లో ఎల్సిఎం కనుక్కునే పద్ధతిలో వస్తుందా అంటే కొంచెం ట్రిక్ ఉంది, అంటే బుర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. 2 3 6, 2 36, 2 60, మళ్ళీ 3తోని పోతుంది. అన్నీ భాగించబడాలి. కండిషన్ ఏంటంటే ఈ మెథడ్లో అన్నీ భాగించబడాలి. 2 3 కానీ 4 కానీ 5 కానీ ఎన్ని సంఖ్యలన్నీ ఉండని అన్నీ భాగించబడాలి ఒక ఎక్కంతో. ఇప్పుడు 2 ఎక్కంతో అన్నీ భాగించబడ్డాయి, 3 ఎక్కంతో కూడా అన్నీ భాగించబడాలి. 3 ఎక్కం 3, 3 12, 3 20. ఇప్పుడు 1 12 20 అనేది అన్ని ఏదైనా ఎక్కంతో భాగించబడుతుందా? అదర్ దాన్ 1 ఒకటి తప్ప వేరే అంకెతోని భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి ఇక్కడికి గాసాబా మాత్రం వస్తుంది. గాసాబా ఇంతకుముందు చెప్పిన పద్ధతిలోనే గాసాబాను మనం 2 × 3గా రాయొచ్చు. 6, ఇక్కడ 6, ఇక్కడ 6 సేమ్ వచ్చింది. కానీ కాసాగు మాత్రం ఏమన్నా 2 భాగించబడ్డా కూడా ఇంకా ఫర్దర్ డివిజన్ చేస్తూ పోవాలి. ఒకటి కాకుండా, ఒక అంకె కాకుండా 2 అంకెలు భాగించబడితే, 2 అంకెలు భాగించబడితే అవి 4 ఉండని, 5 ఉండని, 6 ఉండని అంకెలు మినిమం 2 భాగించబడాలి. ఏవైనా 2 భాగించబడినట్లయితే ఇప్పుడు 12 20 అనేది ఒక ఎక్కంతో 2 అనే ఎక్కంతో భాగించబడుతుంది కాబట్టి 2తో భాగించుదాం. 2 6 12, 2 10 20. మళ్ళీ ఇవి కూడా 2 ఎక్కంతో భాగించబడతాయి. ఇవి ఒకటిని ఇట్లానే రాసుకుంటాం. 2 3 6, 2 5. ఇప్పుడు ఇక ఫర్దర్ డివిజన్ లేదు, అంటే వీటికి ఉమ్మడి కారణాంకం లేదు 3 5. కాబట్టి ఇప్పుడు కాసాగు ఇక్కడ మాత్రమే ఆపకుండా ఇక్కడ ఇవి 6 ఈ 12 20తో గుణించినట్లయితే అది కాసాగు కాదు. ఇప్పుడు ఇవన్నీ అన్నిటినీ గుణకారం చేసినట్లయితేనే కాసాగు వస్తుంది. మనకు తెలిసిన విషయమే, ఇంతకుముందు చిన్న తరగతులలో నేర్చుకున్నట్లయితే ఇప్పుడన్నా కనీసం నేర్చుకోండి. 2 3 6, 6 2 12, 12 2 24, 24 5 120, 123 360. ఇట్లా కాసాగు గాసాబాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిన కనుక్కోవచ్చు. ఇంకా మీరు ఇంకొక సూత్రం కూడా ఉంది దీంట్లో. 2 అంకెలు ఉన్నట్లయితే 2 అంకెల యొక్క కాసాగు ఇంటూ గాసాబా ఆ 2 అంకెల లబ్ధానికి సమానము. ఫర్ ఎగ్జాంపుల్ 2 అంకెల యొక్క కాసాగు గాసాబాల లబ్ధము ఆ 2 అంకెల లబ్ధానికి సమానం. 2 అంకెలు A, B అనుకోండి. వాటి కాసాగు ఎల్సిఎం, కాసాగును ఎల్సిఎం అంటారు. గాసాబా L × H, హెచ్సిఎఫ్లో H అనుకోండి. అప్పుడు A × B = L × H అనేటువంటిది సూత్రం. దాని ప్రకారంగా మనం కొన్ని చేద్దాం. ఎగ్జాంపుల్
26, 91. 26, 91ల కాసాగు గాసాబా కనుక్కొని ఈ సూత్రాన్ని పరీక్ష చేయండి అని అంటే 26 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 13ల, 91 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 17 13ల. ఇప్పుడు గాసాబా అంటే ఉమ్మడి కారణాంకాల అత్యల్పఘాతాల లబ్ధం. ఉమ్మడి కారణాంకం 13 ఉంది, దాని యొక్క అత్యల్పఘాతం 1 ఉంది కాబట్టి గాసాబా 13. కాసాగు కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం 2 × 13 × 7 14 × 13. 14 × 13 ఎంత అవుతుంది? 13 × 52 చాతన 5, 13 × 13, 13 × 5 18, 182. ఎక్కడన్నా తప్పు పోతే చెప్పండి, మిస్టేక్స్ కావచ్చు, ఎవరితోనైనా మిస్టేక్స్ అయితే. కాసాగు 182. ఇప్పుడు చూడండి, ఈ కాసాగు గాసాబాల లబ్ధం ఇంత చెప్పినగా A × B అంటే 26 × 91. ఇక్కడ ఏ విలువ 26, B విలువ 91, L విలువ కాసాగు అంటే 182, H విలువ 13. A × B చేయండి. A × B అంటే 26 × 91. 26 1 26 చాతన 2, 26 9 అంటే 260కి 26 తక్కువ. 260కి 26 తక్కువ అంటే 234. 234 ప్లస్ 2 236 అంతే కదా సార్. L × B L × H చేయండి. L × H చేస్తే 182 × 13. 13 2 26 చాతన 2, 13 5 65, 13 6 78, 13 7 91, 13 8 104. 104 2 106 చాతన 10, 13 × 13 10 23. ఈ లబ్ధము సేమ్ ఉంది కాబట్టి the HCF and the LCM, product of the HCF and LCM is equal to the product of the given two numbers. It is verified. చూపించబడ్డది, నిరూపించబడ్డది. ఇదే విధంగా ఇంకొక లెక్కను కూడా మీరు చూడండి. 510 92. 510ని కారణాంకాల లబ్ధంగా రాద్దాం. రాస్తే 255. 2 × 255. 255ని 5 చేత భాగించినట్లయితే 51. 5 5 25, 5 ఎక్కం 5. ఇప్పుడు 51ని రాసినట్లయితే 17 3 51. ఇప్పుడు 510ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినాం. 92ని తీసుకున్నట్లయితే 2 46, మళ్ళా 2 23. ఇట్లా. ఇప్పుడు గాసాబా తీసుకున్నట్లయితే 23 అనేది ఫర్దర్ భాగించబడదు కాబట్టి గాసాబా కాబట్టి ఉమ్మడి కారణాంకాల అత్యల్ప ఘాతాల లబ్ధం. దీన్నే 2 అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి 2² × 23 అని రాసుకోవాలి. ఇప్పుడు అత్యల్ప ఘాతం ఏమి? ఇక్కడ 2, ఇక్కడ 2² ఉంది, 2 తీసుకుంటాం అత్యల్పం కాబట్టి. ఉమ్మడి కారణాంకాలు ఇంకా ఉన్నాయా? లేవు. 5 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. ఇక్కడ ఉంటేనే ఉమ్మడి అంటాం, కామన్ అంటాం. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ కామన్. 17 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 23 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఉమ్మడి కారణాంకాలు లేవు. కాబట్టి గాసాబా 2. కాసాగు కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం. కారణాంకాలు అంటే 2², ఇక్కడ 5, 3, 17, 23 ఇవన్నీ వస్తాయి. దీని లబ్ధమే కాసాగా అవుతుంది. 4 4 5 20,
23 60, 17 6 102, 1020, 1020 ఇంటూ 23 0 46 చేత 4 23 23,460 అనేది కాసాగు అవుతుంది. ఇప్పుడు వెరిఫికేషన్, మనం ఇచ్చిన సూత్రాన్ని సరిపుచ్చుతుందా అంటే ఈ రెండింటి లబ్ధం A ఇంటూ బి, A ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 510 ఇంటూ 92, 92 0 0, 92 ఎక్కం 92 చేతన 9, 92 5ల 9 5 45, 450, 2 5 10, 460, 460 ప్లస్ 9 469, ఇది లబ్ధం. ఇప్పుడు కాసాగు గాసాబాల లబ్ధం అంటే L ఇంటూ హెచ్ అంటే 2 ఇంటూ 23,460 అంటే చూడండి ఇక్కడ 2 0 0, 2 6 12 చేతన 1, 2 4 8, 1 9, 2 3 6, 2 2 4 అంటే 46,920, ఇక్కడ కూడా 46,920 కాబట్టి సరిపోయింది. ఇట్లానే ఇంకొక లెక్కను కూడా మీరు ఇంటి వద్ద చేసుకొని రావాల్సి ఉంటుంది. నేను కొన్ని లెక్కలు ఇస్తా, మీరు వాటిని చూసుకొని చేసుకొని రండి. 336, 54, వీటిని మీరు కాసాగు గాసాబా కనుక్కోండి. కాసాగు గాసాబాల లబ్ధము ఈ రెండింటి లబ్ధానికి సమానం అవుతుందా లేదా సరిచూడండి. ఇది హోంవర్క్. ఇప్పుడు 3 అంకెలను తీసుకుందాం. 3 అంకెలను తీసుకున్నట్లయితే 12, 15, 21. 12ను ప్రధాన కారణాంకాలుగా విడగొట్టినట్లయితే 2 3, 6 2. అట్లనే 15 చేసినట్లయితే 15 2 ఎక్కంతో పోతుందా? పోదు. 3 5 15. 21ని తీసుకున్నట్లయితే 21 can be factorized as the product of 3 into 7. 3 7 21. గాసాబా ఎంత? దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3, ఇది సేమ్. ఉమ్మడి కారణాంకాల అత్యల్పఘాతాల లబ్ధం. ఉమ్మడి కారణాంకం 3 3 3, అత్యల్పఘాతం 3. ఇంకా ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి గాసాబా 3. కాసాగు కారణాంకాల అత్యధిక ఘాతాల లబ్ధం 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. 4 3 12, 12 5 60, 6 7 420. నేను ఇంతకుముందు చెప్పిన సూత్రము దీనికి సరిచూసే పని లేదు. అది 2 అంకెలు ఉన్నప్పుడు మాత్రమే నేను సరిచూడమన్నా. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా చూడొచ్చు, కానీ మీ సిలబస్లో అది లేదు కాబట్టి ఇక్కడ వరకు కాసాగు గాసాబాలను కనుక్కోవడం మాత్రమే నేను ఇచ్చిన లెక్క. ఇంకొక హోంవర్క్ ఏమి ఇస్తున్నా అంటే 3 అంకెలది 17, 23, 29. ఇంకొక లెక్క 8 9, 25. వీటి యొక్క కాసాగు గాసాబాలను మీరు కనుక్కొని మీ నోట్బుక్లు రాసి మీ కన్సర్న్డ్ సార్కి, మీ యొక్క పాఠశాల ఉపాధ్యాయునికి చూపించవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన హానరేబుల్ డిఓ గారికి మరియు ఏసియన్ బృందానికి, టెక్నికల్ పర్సన్స్కి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు వి రంజన. నేను జడ్పీఎస్ఎస్ సరస్వతి నగర్లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. సరే, అకరణీయ సంఖ్యలు అంటే మనందరికీ తెలుసు కదా. అకరణీయ సంఖ్యలు గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. అకరణీయ సంఖ్యలంటే p/q రూపంలో ఉండే సంఖ్యలు. p/q రూపంలో ఉండే సంఖ్యలు.
p/q రూపంలో ఉన్నప్పుడు మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటది? q≠0 అంటే హారము 0 కానీ మరి pqలు ఎక్కడి నుంచి రావాలి? pqలు మనకు పూర్ణ సంఖ్యల నుంచి వస్తాయి. అటువంటి సంఖ్యలను మనము అకరణీయ సంఖ్యలు అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందామా? 3/8 ఇది అకరణీయ సంఖ్య. ఎందుకు? q≠0, pqలు రెండు కూడా మనకు z నుంచి ఉన్నాయి కాబట్టి, పూర్ణ సంఖ్యల నుంచి ఉన్నాయి కాబట్టి ఇది ఒక అకరణీయ సంఖ్య. అయితే అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలోనికి రాయడం అనేది మనం చిన్న తరగతుల్లో నేర్చుకున్నాం. దీన్ని దశాంశ రూపంలో ఎలా రాస్తాము మీ అందరికీ తెలుసు. 3/8 చేత భాగించుకొని దశాంశ రూపాన్ని మనము రాస్తాం. అయితే ఇప్పుడు 10వ తరగతిలో మనము దీన్ని భాగహారం చెయ్యకుండానే దీన్ని దశాంశ రూపంలో ఎలా రాస్తాము, మరి ఆ దశాంశ రూపంలో రాసినప్పుడు ఆ దశాంశ రూపము ఆవర్తన రూపం అవుతుందా, ఆవర్తన దశాంశ భిన్నం అవుతుందా, లేదా అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుందా అనే దాన్ని మనము నేర్చుకుంటాం. అయితే ఇక్కడ మరి దేనిపైన ఆధారపడింది అంటే క్యూ పైన ఆధారపడింది. మన దగ్గర ఉన్న భిన్నంలో ఈ క్యూ యొక్క విలువను మనం రాసుకున్నప్పుడు ఈ క్యూకి మనం కారణాంకాలను రాసుకుంటాం. ఇప్పుడు 8 కనుక మనం కారణాంకాలు రాస్తే ఏమవుతుంది? 2 × 2 × 2. మనం ఇంతకుముందు క్లాస్లోనే నేర్చుకున్నాం. ప్రతి సంఖ్యని కూడా ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాయగలుగుతామని. ప్రధాన సంఖ్య ఉంటే అదే ముందు ప్రధాన సంఖ్య ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏమైంది? 8 = 2⁻³ అయింది. ఇప్పుడు మనం దీన్ని కనుక భాగహారం చేసి చూద్దాం మరొకసారి. దీన్ని భాగహారం చేసినట్లయితే 0.8 2 16 8 24 ఎంత మిగిలింది? 6 మిగిలింది. 8 5 40 8 6 48 8 7 56 ఎంత మిగిలింది? 4 8 5 4 కదా. అయితే ఏమైంది ఇక్కడ? ఇది 3/8 మీరు భాగహారం చేసి చెప్తున్నారు 0.375 అని. ఇది ఏమైంది? అంతమయ్యే దశాంశ భిన్నం. అంతమయ్యే దశాంశ భిన్నం. ఓకే, ఇది మనకి ఇంతకన్నా ముందే తెలుసు. మరి ఇప్పుడు మనం ఏం చేసినాం? మరి ఈ 8కి కారణాంకాల రూపంలో రాసినాం. 8 = 2⁻³ అని రాసినాం. అంటే 8 = 2⁻n రూపంలో రాసినాం. అయితే మనకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటనంటే దశాంశ భిన్నము అంతం కావాలి అంటే మనకు మామూలుగా తెలుసు. దశాంశ భిన్నంలో మనము ఇక్కడ పాయింట్ని కనుక తొలగించినట్లయితే కింద 1 రాసేసి 1 2 3 4 0 రాస్తాం. అంటే 10 100 1000 ఈ విధంగా మనం హారంలో రాయడం అనేది మనం చూస్తాం దశాంశ భిన్నంలో. అంటే ఈ 10కి కారణాంకం ఏంది? మరి 2 5. కాబట్టి మనకున్న ఈ హారంలో కారణాంకాలు 2 మరియు 5 కనుక వచ్చినట్లయితే, 2 మరియు 5 మాత్రమే మనకు వచ్చినట్లయితే అటువంటి దశాంశ భిన్నం మనకు అంతమయ్యే దశాంశ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ దీని తర్వాత చూద్దాం. 8/11 అనే ఒక అకరణీయ సంఖ్యను మనం తీసుకున్నాం. ఈ 8/11 అనే ఈ అకరణీయ సంఖ్యలో మరి 11ను మనము 2 × 5 ఏమైనా రాయగలుగుతామా? రాయలేము. అంటే 11కు 2 మరియు 5 కారణాంకాలు కాలేదు. మరి దీన్ని కనుక మీరు భాగించి ట్రై చేసి చూడండి. ఇది మనకు అంతము కానీ ఆవర్తన దశాంశ భిన్నంగా మనకు వస్తుంది. ఇప్పుడు మనం భాగించినాం కదా, అలా మనము భాగించినట్లయితే మనకు అటువంటి రిజల్ట్ వస్తుంది. మరి ఇప్పుడు మనం చూద్దాము ఏ సందర్భంలో మనకు అంతమయ్యే దశాంశ భిన్నాలు వస్తాయో మనకి ఇప్పుడు అర్థమైపోయింది. చూద్దాం, అది రాద్దాం. p/q రూపంలో ఉండే అకరణీయ సంఖ్యలో q = 2⁻n × 5⁻m రూపంలో రాయగలిగితే అటువంటి అకరణీయ సంఖ్య p/q ఒక అంతమయ్యే దశాంశ భిన్నం. అంతమయ్యే దశాంశ భిన్నం. ఇది మన ఫస్ట్ కండిషన్. ఒకవేళ ఇలా రాయలేకపోతే అప్పుడు ఇది ఫస్ట్ కండిషన్. మనకి సెకండ్ కండిషన్ ఏంటి అంటే హారం వచ్చేసి ఒకవేళ 2⁻n × 5⁻m రూపంలో రాయడానికి వీలు కాకుంటే
వీలు కాకుంటే అంతము కాని ఏంది p/q అంతము కాని ఆవర్తన దశాంశ భిన్నం. క్లియర్? అర్థమైంది కదా? ఇప్పుడు అంతమయ్యే దశాంశ భిన్నమని కానీ అంతము కాని దశాంశ భిన్నమని కానీ దేనిపైన ఆధారపడి ఉన్నది? హారము పైన ఆధారపడి ఉన్నది. హారం యొక్క కారణాంకాల పైన ఆధారపడి ఉన్నది. హారం యొక్క కారణాంకాలలో 2 మరియు 5లు మాత్రమే వచ్చినప్పుడు మాత్రమే అది అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. ఒకవేళ అలా కాకుండా 2 మరియు 5 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 3 కారణాంకమైంది అనుకుందాం, 7 కారణాంకమైంది అనుకుందాం, అప్పుడు అది ఏమవుతుంది? అంతము కానీ ఆవర్తన దశాంశ భిన్నం అవుతుంది. ఇప్పుడు మనము ఒక 2-3 లెక్కల్ని చూద్దాం. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. భాగించకుండానే ఈ క్రింది అకరణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశ భిన్నాల కాదా తెలపండి. ఇలా అడిగారనుకోండి, మనము విత్ ఇన్ సెకండ్స్లో దీనికి ఆన్సర్ చెప్పేయచ్చు. ఎలా చూడండి, 23/2³ × 5² చెప్పండి. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతున్నాయి. క్యూకు ఉన్న కారణాంకాలు ఏంది? 2 మరియు 5లు మాత్రమే. 2m × 5m మనం రాయగలిగినాం కాబట్టి ఇది ఖచ్చితంగా అంతమయ్యే దశాంశ భిన్నమే. ఓకే, ఒకటి కొంచెం మనం పెద్ద లెక్క తీసుకుందాం. 143/143/110. ఇప్పుడు దీన్ని మనకు చూసినట్లయితే మీకు ఎలా కనబడుతుంది? కింద కారణాంకాలు కనుక మనం విభజించినట్లయితే 11, 2, 5 వస్తాయి కదా. 110కి ఉన్న కారణాంకాలు ఏంటి? 11 10లు 110, 2 5. 2 5లు కారణాంకాలైనా 11 కూడా దీనికి కారణాంకం ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇవి 2 కూడా సాపేక్ష ప్రధానాంకాలు కావాలి. 2 కూడా వ్యవహారాలు. అంటే మనం చిన్న తరగతుల్లో నేర్చుకుంటాం కదా, భిన్నం యొక్క సూక్ష్మ రూపంలోకి వెళ్ళిన తర్వాత మనం ఈ నిర్వచనాన్ని అప్లై చేయాలి. ఇప్పుడు 11 అనేది ఈ రెండింటికి కూడా కామన్గా ఉండే కారణాంకం కాబట్టి ముందు 11 లెక్కల్లో మనం దీన్ని కొట్టివేత చేస్తాం. 11 1 11, 11 3 33, 11 1 11, 11 0 0. సో 13/10. ఓకే, ఇప్పుడు ఇదేమైంది? 13/2 × 5. సో ఇక్కడ కూడా మనకి ఏం జరిగింది? ఈ హారం వచ్చేసి 2 ఘాతాంకం n, 5 ఘాతాంకం m రూపంలో రాయగలిగినాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? 143/110 అంతమయ్యే దశాంశ భిన్నం. ఓకే, అంతమయ్యే దశాంశ భిన్నమా కాదా అనే అంశాన్ని మనము చూసినాం. మరి అంతమయ్యే దశాంశ భిన్నం అయితే దాని దశాంశ రూపం ఏంటి? దాని జవాబును మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు మనం చూద్దాం. 5/8, 5/8. మనం ఇంతకుముందే హారంలో 8 ఉన్నప్పుడు అది అంతమయ్యే దశాంశ భిన్నం అని మనం నేర్చుకున్నాం కదా. అది ఎలాగో కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ ఒకసారి కావాలంటే చూద్దాం. ఇస్ ఈక్వల్స్ టు 5/2 × 2 అంటే 5/2 ఘాతాంకం 3. ఇక్కడ హారం ఏంది? హారము q is equals to 2⁻3. సరేనా? మరి మనం ఏం చెప్పుకున్నాము? q is equal to 2n, 5m రూపంలో ఉండాలి. nmలు రుణేతర పూర్ణ సంఖ్యలు, అంటే 0 కాకుండా ఉన్న పూర్ణ సంఖ్యలు కావాలి. మరి ఇప్పుడు ఇక్కడ 5 లేదు కదా టీచర్ అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనము 5 లేదు అంటే 5 ఘాతాంకం 0 అనమాట. మనకు కావాలనుకుంటే కనుక ఇక్కడ 5/2 ఘాతాంకం 3ను మనము 5 ఘాతాంకం 3 చేత హారంలో మరియు 5 ఘాతాంకం 3 చేత లవాన్ని కూడా మనము గుణించుకున్నట్లయితే మనకు 2n × 5m రూపం మనకు వచ్చేస్తుంది. మరి ఎందుకు టీచర్ 5 ఘాతాంకం 3 చేతనే గుణించాలా అని డౌట్ రావచ్చు
మీకు 5తో గుణిస్తే సరిపోదా మరి అంటే ఇక్కడ మనకు 2లు ఎన్ని 5లు అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ 10లు వస్తాయి మనకు. ఒక 2కు ఒక 5కు జత కలిపితే 10 అవుతుంది కాబట్టి మనకు 10⁻3 వచ్చేస్తుంది కింద. మనకు దశాంశ బిందువు పెట్టడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, దీనికి 5/2 లవహారాలను 5/3 చేత గుణిస్తాం. అప్పుడేమవుతుంది చెప్పండి, 5/2 ఇంటూ 5/3/5/3. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమైంది చెప్పండి, 5 ఇంటూ 5/3 బై 2 ఇంటూ 5/3. మనకు ఘాతాంకం సమానంగా ఉన్నప్పుడు మనకు లెక్క చేసుకోవడం చాలా సులభంగా అవుతుంది అన్నమాట, అంతే. ఇప్పుడు ఇది ఎంత, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. మనం ఘాతాంకాలు నేర్చుకున్నాం కదా. ఇది 10⁻3. ఇది మీ అందరికీ తెలుసు. 5 × 25 = 125 625 బై 1000. కాబట్టి ఈ 3 సున్నాలకు మనం 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. 0.625. మరి పాయింట్ కనబడాలి కదా, కాబట్టి ఇక్కడ మనం ఒక 0 రాసాం. ఏం చేసినాం చెప్పండి, మనం ఇక్కడ 5/8ని భాగించకుండానే దశాంశ భిన్న రూపంలోకి మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు మనం 10వ తరగతిలో నేర్చుకున్నది ఏంటి, భాగహారం కాకుండా మనం గుణించి చెప్తున్నాం అన్నమాట. మనకిచ్చిన సంఖ్యను భాగించకుండానే గుణించి దాని యొక్క దశాంశ భిన్నం యొక్క విలువను మనము చెప్పడం జరుగుతుంది. సో 5/8 = 0.625. మీరు మరికొన్ని లెక్కలు కావాలంటే ప్రయత్నం చేయవచ్చు. ఆ లెక్కలను నేను ఇప్పుడు మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను, మీరు ఆ ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి. నాలుగు పూర్ణాంకం 1/5 అంటే మీ అందరికి తెలుసు కదా, 5 × 4 = 20 + 1 21/5 ను దశాంశ భిన్న రూపంలో రాయండి. జస్ట్ నోటి లెక్క ఇది. ఒక్క 137/2 ఘాతాంకం 2 5 ఘాతాంకం 8 7 ఘాతాంకం 3. అంతమయ్యే దశాంశ భిన్నమా? మీ సమాధానాన్ని సమర్థించండి. మీకు తెలుసు కదా ఎప్పుడు అంతమయ్యే దశాంశ భిన్నమో. ఓకే పిల్లలు, 10వ తరగతి టెక్స్ట్ బుక్లో దీనికి మీకు ఒక అభ్యాసం మొత్తం ఉంది. ఆ అభ్యాసంలో ఉన్న సమస్యల్ని అన్నిటినీ కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత చేయగలుగుతారు. పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 13 అభ్యాసం 1.3లోని ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఈ 3 బిట్లోని లెక్కలు మనము ఈరోజు మనం చెప్పుకున్న అంశం నుంచి మీరు సులభంగా చేయగలుగుతారు. అందులో ఏమీ లేదు, ఒకే ఒక చిన్న విషయం, మనకి హారం తీసుకొని మనం హారాన్ని కారణాంకాలుగా విభజించుకుంటాము. ఆ కారణాంకాలలో 2 మరియు 5లు మాత్రమే ఉన్నట్లయితే అది అంతమయ్యే దశాంశ భిన్నము, లేకపోతే కాదు.
ఒకవేళ 2 మాత్రమే ఉండి 5 లేకపోతే అన్ని 5 చేత మనం గుణించుకుంటాం. ఒకవేళ 5 మాత్రమే ఉండి 2 లేకపోతే అన్ని 2 చేత గుణిస్తాం. అవి కాకుండా 3 కానీ 7 కానీ ఇంకేదైనా సంఖ్య కానీ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా అంతమయ్యే దశాంశ భిన్నము కాదు అని చెప్పేసేయచ్చు. ఓకేనా?